హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. ఫ్రెండ్స్, అండర్ 15,000లో మనకు ఎక్కువ మంచి మొబైల్స్ అయితే అవైలబుల్ ఉంది. సో దానివల్ల ఎక్కువ మంది అయితే కన్ఫ్యూషన్లో ఉన్నారు. ఎక్కువ కమెంట్స్ చూసుకుంటే అండర్ 15,000 ఏ మొబైల్ కొనాలని అడుగుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే రెడ్మీ నోట్ 9, పోకో M2 Pro, Realme 6i. సో ఈ మూడు మొబైల్స్ చూసుకుంటే మనకు జూలైలోనే లాంచ్ చేశారు. సో ఈ మూడు మొబైల్స్లో ఏ మొబైల్ కొనాలనే కన్ఫ్యూషన్ అయితే ఎక్కువ మంది ఉన్నారు. ఈ వీడియోలో ఈ మూడు మొబైల్స్ గురించి నేను డీటెయిల్ కంపారిజన్ అయితే మనం చూడబోతున్నాం. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఒక బెస్ట్ మొబైల్ అండర్ 15,000లో కొనడానికి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందని నమ్ముతున్నా. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం రండి. కానీ వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎక్కువ వ్యూస్ అయితే వస్తుంది, ఎక్కువ కమెంట్స్ అయితే మీరు ఇస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ అయితే కొద్దిగానే ఉంది. సో ఈ ఛానల్ని ఇంకో మెట్టు తీసుకెళ్లాలంటే మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే బెల్ ఐకాన్లో హాల్ అనే ఆప్షన్ క్లిక్ చేసేయండి. సో ఇలా నేను ఎప్పుడు అప్లోడ్ చేసిన యూస్ఫుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ మూడు మొబైల్స్లో మనం ముందుగా బిల్డ్ క్వాలిటీ ప్లస్ డిస్ప్లే చూసినట్లయితే మనకు రియల్మీ 6iలో బ్యాక్ సైడ్లో ప్లాస్టిక్ ప్యానెల్ అయితే యూజ్ చేశారు. సో ఫ్రంట్లో గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే ఉంది. సైడ్లో చూసుకుంటే మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో మొబైల్ అనేది రానుంది. ఇదే మీరు పోకో M2 Pro చూసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ లో గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఉంది. ఇదే రెడ్మీ 9లో కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. బ్యాక్ సైడ్ లో ప్లాస్టిక్ బాడీ అయితే ఇచ్చారు. సో ఫ్రంట్ లో గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు. సో సైడ్ లో చూసుకుంటే అదే ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు. టోటల్ గా మనకు బిల్డ్ క్వాలిటీలో ఎక్కువ ప్రొటెక్షన్ ఉన్న మొబైల్ చూసుకుంటే డెఫినెట్లీ పోకో M2 Pro ఇక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ లో వాళ్ళు గొరిల్లా గ్లాస్ 5 అయితే యూజ్ చేశారు. రియల్మీ 6iలో గొరిల్లా గ్లాస్ 3 సపోర్ట్ ఉంది, కానీ మనకు ప్రొటెక్షన్ వైస్ పోకో M2 Pro దీనికన్నా ఎక్కువ సపోర్ట్ అయితే మనకి ఇస్తుంది. ఇక్కడ డిస్ప్లే చూసుకుంటే రియల్మీ 6iలో 6.5 ఇంచ్ స్క్రీన్ సైజ్ ప్లస్ ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్, దాంతో పాటు IPS LCD డిస్ప్లే అనేది మనకు ఆఫర్ చేస్తున్నారు. ఇదే పోకో M2 Proలో చూసుకుంటే 6.67 ఇంచ్ స్క్రీన్ సైజ్ తో పాటు ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ ఉంది. దీనిలోనూ మనం IPS LCD డిస్ప్లేని చూసుకోవచ్చు. ఇదే రెడ్మీ నోట్ 9లో 6.53 ఇంచ్ స్క్రీన్ సైజ్ తో పాటు ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ తో పాటు IPS LCD డిస్ప్లేని మనం ఇందులో చూసుకోవచ్చు. సో ఇందులో కామన్ గా మనం చూసుకుంటే IPS LCD డిస్ప్లేని 3 మొబైల్స్ లో అయితే యూజ్ చేస్తారు. సో IPS LCD డిస్ప్లే కన్నా బెటర్ డిస్ప్లే మనం చూసుకుంటే AMOLED డిస్ప్లే అనేది ఉంది. కానీ ఈ మూడు మొబైల్స్ లో మనకి AMOLED డిస్ప్లే అయితే ఆఫర్ చేయలేదు. IPS LCD డిస్ప్లేనే ఉంది. నెక్స్ట్ డిస్ప్లేలో PPI చూసుకుంటే PPI అంటే పిక్సెల్ పర్ ఇంచ్. సో ఇది ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇమేజ్ అనేది షార్ప్ ఉంటుంది. ఎక్కువ డీటెయిలింగ్ అయితే మనం ఇమేజ్ కానీ వీడియోస్ లో కానీ మనం చూసుకోవచ్చు. సో ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత డీటెయిల్ అనేది మనకు డిస్ప్లేలో కనిపిస్తుంది. రియల్మీ 6iలో 405 పిక్సెల్ పర్ ఇంచ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇదే పోకో M2 Pro, రెడ్మీ నోట్ 9లో చూసుకుంటే 395 పిక్సెల్ పర్ ఇంచ్ అనేది మనకు ఆఫర్ చేస్తున్నారు. సో పిక్సెల్ పర్ ఇంచ్ మనకు డిస్ప్లేలో క్లారిటీ చూసుకుంటే ఈ రెండు మొబైల్స్ కన్నా రియల్మీ 6iలో మనకు డీటెయిలింగ్ కనిపిస్తుంది. ఇంకా బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే ఎండలో బయటకు వెళ్ళినా కానీ, ఇండోర్ లో ఉన్నా కానీ, అవుట్డోర్ లో ఇలా ఎక్కడ ఉన్న బ్రైట్నెస్ మనకి ఏ మొబైల్ మంచిగా ఉంటుందనే దాంట్లో దానివల్ల నిట్స్ అనే యూనిట్స్ అయితే కాల్కులేట్ చేస్తున్నారు. రియల్మీ 6iలో 480 నిట్స్ అయితే ఉంది. ఇదే పోకో M2 Pro, రెడ్మీ నోట్ 9లో చూసుకుంటే 450 నిట్స్ అయితే ఉంది. సో ఎక్కువ నిట్స్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, బ్రైట్నెస్ అయితే ఎక్కువ ఉంటుంది మొబైల్స్ లో. పోకో M2 Pro, రెడ్మీ నోట్ 9 కంపేర్ చేస్తున్నప్పుడు మనకు రియల్మీ 6iలో అయితే ఈ 480 నిట్స్ ఉన్నందున బ్రైట్నెస్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో మీరు ఎండలో వెళ్ళి మొబైల్ యూజ్ చేస్తున్నారు అంటే మీకు ఎక్కువ బ్రైట్నెస్ అయితే రియల్మీ 6iలో మీరు చూసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే డిస్ప్లేలో రిఫ్రెష్ రేట్ ఎంత ఉంది అని అందరూ అడుగుతున్నారు. సో రిఫ్రెష్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు యూసేజ్ ఫీలింగ్ అయితే చాలా మంచిగా ఉంటుంది. డిస్ప్లే అనేది చాలా స్మూత్ గా అయితే ఉంటుంది. సో మీరు స్క్రాలింగ్ అలా చేసినప్పుడు అయితే చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో దీనిలో చూసుకుంటే పోకో M2 Proలో, రెడ్మీ నోట్ 9లో మనకు 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఇదే రియల్మీ 6iలో డిస్ప్లేలో కొంచెం అప్గ్రేడ్ చేసి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ మూడు మొబైల్స్ లో డిస్ప్లేలో ఏది మంచి మొబైల్ అని చూసుకుంటే మనకు రియల్మీ 6iలో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు చూసుకోవచ్చు డిస్ప్లేలో మాత్రం. నెక్స్ట్ కెమెరా గురించి మనం చూసినట్లయితే 3 మొబైల్స్ లోనూ మనకు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాని ఆఫర్ చేస్తున్నారు. సో 3 మొబైల్స్ లోనూ మనకు సామ్సంగ్ సెన్సర్ అయితే యూజ్ చేస్తారు. సో దానివల్ల కెమెరాలో ఎక్కువ డిఫరెన్స్ అయితే మనం చూడలేం. కానీ మీరు ఇమేజెస్ తీసిన తర్వాత ఆ షార్ప్నెస్ అనేది మనకు రియల్మీ 6iలో అయితే చాలా మంచిగా కనిపిస్తుంది. సో క్వాలిటీ వైస్ కానీ, క్లారిటీ వైస్ కానీ 3 మొబైల్స్ లోనూ మనం సేమ్ రిజల్ట్ అయితే మనం చూసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ లో చూసుకుంటే 3 మొబైల్స్ లోనూ క్వాడ్ కెమెరా సెటప్ లోనే ఇచ్చారు. సో రియల్మీ 6iలో మనం మాట్లాడుకుంటే 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సర్ అయితే రియల్మీ 6లో ఉంది. ఇదే పోకో M2 Proలో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 5 మెగాపిక్సెల్ మైక్రో సెన్సర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే మనం
చూసుకోవచ్చు. ఇది రెడ్మీ నోట్ 9లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే మనం బ్యాక్ సైడ్ లో చూసుకోవచ్చు. సో మీరు మ్యాక్రో కెమెరాలో ఎక్కువ ఫోకస్ చేస్తారనుకుంటే పోకో M2 Pro మీకు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో మిగతా రెండు మొబైల్స్ కంపేర్ చేసినప్పుడు మూడిట్లోనూ ప్రైమరీ కెమెరా చూసుకుంటే మనకు అపర్చర్ 1.8 లోనే ఆఫర్ చేస్తున్నారు. సో దానివల్ల మీరు ఎక్కువ డిఫరెన్స్ అయితే కెమెరాలో చూడలేరు, సిమిలర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. కానీ డిస్ప్లేలో ఎక్కువ పాజిటివ్ ఉన్నందున Realme 6i లో మీకు ఇమేజెస్ కానీ వీడియో క్లారిటీ అనేది మీకు చాలా బాగా కనిపిస్తుంది. ఇదే వీడియో రికార్డింగ్ చూసుకుంటే మనకు Realme 6i Poco M2 Pro లో మీరు 4K వరకు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. కానీ Redmi Note 9లో 1080p వరకు మీకు వీడియో సపోర్ట్ అనేది చేస్తుంది. ఫ్రంట్ లో సెల్ఫీ కెమెరా మనం చూసినట్లయితే Realme 6i లో సైడ్ లో పంచ్ హోల్ అయితే ఇచ్చారు. సో 16 మెగాపిక్సెల్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో Poco M2 Pro లో సెంటర్ లో పంచ్ హోల్ అనేది ఇచ్చారు. సో అందులోనే మనకు 16 మెగాపిక్సెల్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇదే Redmi Note 9 లో సైడ్ లో పంచ్ హోల్ ఉంది కానీ 13 మెగాపిక్సెల్ వరకు అయితే సెల్ఫీ కెమెరా అయితే ఉంది. అందులో ఓవరాల్ గా సెల్ఫీ కెమెరా, బ్యాక్ కెమెరా అని మొత్తం చూసుకుంటే మనకు Realme 6i Poco M2 Pro లో సేమ్ సిమిలర్ రిజల్ట్ అయితే మనం చూసుకోవచ్చు. సో Redmi Note 9 లో మనకు సెల్ఫీ కెమెరాలో 13 మెగాపిక్సెల్ ఆఫర్ చేస్తున్నందున దీనికన్నా కొంచెం డౌన్ సైడ్ గా అయితే Redmi Note 9 అయితే మనం చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసినప్పుడు ఒక మొబైల్ ని డిసైడ్ చేసేది అందులో ఉన్న ప్రాసెసర్ కాబట్టి దీని గురించి కొంచెం డీటెయిల్ గా అయితే మనం మాట్లాడుకుందాం. సో Realme 6i లో MediaTek Helio G90T ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఈ ప్రాసెసర్ 12nm చిప్ సెట్ అయితే రన్ అవుతుంది. ఇదే Poco M2 Pro లో Snapdragon 720G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో 7nm చిప్ సెట్ అయితే ఈ ప్రాసెసర్ అయితే రన్ అవుతుంది. ఇది Redmi Note 9 లో MediaTek Helio G85 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ 12nm చిప్ సెట్ లోనే రన్ అవుతుంది. సో 7nm చిప్ సెట్ లో రానుందున Snapdragon 720G ప్రాసెసర్ అయితే ఈ రెండు ప్రాసెసర్ కంపేర్ చేసినప్పుడు కొంచెం ఓవరాల్ గా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనం చూసుకోవచ్చు. కానీ GPU లో చూసినప్పుడు కొంచెం రిజల్ట్ అయితే మనకు తేడాగా ఉంది. ఇది Realme 6i GPU చూసినట్లయితే Mali G76 MC4 ఫ్రీక్వెన్సీ 800 MHz తో రానుంది. Poco M2 Pro లో Adreno 6180 500 MHz తో రానుంది. ఇది Redmi Note 9 లో Mali G52 MC2 1000 MHz తో అయితే రానుంది. సో MediaTek Helio G85 ప్రాసెసర్ రీసెంట్ గా వచ్చింది కాబట్టి సో ఇందులో గ్రాఫిక్స్ అయితే మనం ఎక్కువగా చూసుకోవచ్చు. సో 1000 MHz వరకు అయితే మనకు సపోర్ట్ చేస్తుంది. కానీ స్నాప్డ్రాగన్ లో చూసుకుంటే మనకు 500 MHz వరకే రానుంది. మన మొబైల్ యూజ్ చేసినప్పుడు అయితే గ్రాఫిక్స్ అయితే మీరు చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ అయితే మీరు చేయగలరు Poco M2 Pro లో చూసుకుంటే. కానీ మీకు MediaTek Helio G90T G85 లో అయితే మీకు గ్రాఫిక్స్ అనేది ఎక్కువ సపోర్ట్ అనేది చేస్తుంది. అందులో అంతతు స్కోర్ చూసుకుంటే Realme 6i లో మనకు 2,84,000 వరకు అయితే వచ్చింది. Poco M2 Pro లో 2,81,000 అయితే వచ్చింది. ఇదే మీరు Redmi Note 9 లో 2,07,000 వరకు అయితే వచ్చింది. అంతతు స్కోర్ చూసుకుంటే మనకి ఎక్కువ MediaTek Helio G90T ప్రాసెసర్ వచ్చింది. సో దాని తర్వాత మనకు Poco M2 Pro లో సెకండ్ ప్లేస్ లో అయితే ఉంది. సో Redmi Note 9 అయితే మనకు అంతతు స్కోర్ లో చాలా తక్కువ ఉంది. 2 lakhs వరకు వచ్చింది కాబట్టి Redmi Note 9 లోను మనం ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే చూసుకోవచ్చు. కానీ ఈ రెండు మొబైల్స్ కన్నా కొంచెం తక్కువగానే పర్ఫార్మెన్స్ అనేది చేస్తుంది. GPU ప్లస్ అంతతు స్కోర్ రిజల్ట్ చూసిన తర్వాత మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఏ మొబైల్ మనకు గ్రాఫిక్స్ లో కానీ గేమింగ్స్ లో కానీ మంచిగా హెల్ప్గా ఉంటుందని చూసుకుంటే మనకు Realme 6i అయితే చాలా మంచిగా ఉంటుంది. మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కానీ అందులో ఉన్న గ్రాఫిక్స్ అనేది మనకి చాలా మంచిగా ఉంటుంది. సో Poco M2 Pro అయితే మనం సెకండ్ ప్లేస్ లో అయితే చూసుకోవచ్చు మీకు ఓవరాల్ గా గేమింగ్ ఎక్స్పీరియన్స్ లో అయితే. ఇక కనెక్టివిటీ చూసుకుంటే డౌన్లోడ్ స్పీడ్ మనకు 600 Mbps వరకు సపోర్ట్ చేస్తుంది G90T లో. ఇది అప్లోడ్ స్పీడ్ మనకు 150 Mbps లో అయితే సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 5 వరకే మనం G90T లో అయితే మనం సపోర్ట్ చూడగలం. ఇది 720G లో చూసుకుంటే 800 Mbps వరకు మనకు డౌన్లోడ్ స్పీడ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇదే అప్లోడ్ స్పీడ్ చూసుకుంటే సేమ్ 150 Mbps వరకు సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 6 సపోర్ట్ మనం 720G లో చూసుకోవచ్చు. ఇందులో ఇండియన్ నేవిగేషన్ సిస్టమ్ నేవిక్ సపోర్ట్ మనం 720G లో అయితే చూసుకోవచ్చు. కానీ Redmi Note 9 అయితే చాలా తక్కువ మనకు కనెక్టివిటీ అయితే ఉంది. సో 300 Mbps డౌన్లోడ్ స్పీడ్ అయితే అందులో ఉంది. 100 Mbps అప్లోడ్ స్పీడ్ అయితే అందులో చూసుకోవచ్చు. కనెక్టివిటీ వైస్ మనం ఓవరాల్ గా చూసుకుంటే Poco M2 Pro అనేది మనకి చాలా మంచిగా సపోర్ట్ చేస్తుంది. డౌన్లోడ్ స్పీడ్ కానీ వైఫై కనెక్షన్ కానీ మిగతా రెండు మొబైల్స్ కంపేర్ చేసినప్పుడు మనకు Poco M2 Pro లో చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ MediaTek Helio G90T ప్రాసెసర్ కి ఈక్వల్ స్నాప్డ్రాగన్ మనం చూసుకుంటే Snapdragon 730G. సో అందులోనూ మనం GPU కంపేర్ చేసినట్లయితే మనకు G90T కొంచెం ఎక్కువ స్కోర్ అయితే వచ్చింది. గేమింగ్ పరంగా మనం చూసుకుంటే Snapdragon 730G కన్నా MediaTek లో ఉన్న Helio G90T ప్రాసెసర్ అయితే చాలా మంచిగా అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈ మూడు మొబైల్స్ లోన ఓవరాల్ ప్రాసెసర్లు మనం చూసుకుంటే మీకు గేమింగ్ పరంగా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే మీరు MediaTek Helio G90T Realme 6i మొబైల్ లో చూసుకోవచ్చు. మొత్తం ఓవరాల్ గా మనం చూసుకుంటే సో Poco M2 Pro లో ఉన్న Snapdragon 720G అయితే మనకు చాలా మంచిగా అయితే సపోర్ట్ చేస్తుంది. సో Redmi Note 9 లో ఉన్న G85 అయితే ఈ రెండు మొబైల్స్ కన్నా కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ అయితే మనం చూడగలం. సో ఇక్కడ ఉన్న రిజల్ట్స్ బట్టి. ఇక నెక్స్ట్ మనం బ్యాటరీలో డిస్కస్ చేసినట్లయితే Realme 6i లో 4300 mAh తో పాటు 20W ఫాస్ట్ చార్జర్ మనకు
బాక్స్లో అందిస్తున్నారు. ఇదే పోకో M2 Proలో 5000 mAh బ్యాటరీతో పాటు 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే మనకు బాక్స్లో రానుంది. ఇది రెడ్మీ నోట్ 9లో 5020 mAh తో పాటు సో బాక్స్లో 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఆఫర్ చేస్తున్నారు, కానీ మొబైల్ అయితే మనకు 18 వాట్ ఫాస్ట్ ఛార్జ్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ గా మనం బ్యాటరీలో ఏది బెటర్ అని చూసుకుంటే మనకు పోకో M2 Pro విన్నర్ గా డెఫినెట్ గా కనిపిస్తుంది. సో మీకు రియల్మీ 6iలో 30 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది, కానీ బాక్స్ లో చూసుకుంటే మనకు 20 వాట్ ఫాస్ట్ ఛార్జర్ వరకు ఆఫర్ చేస్తున్నారు. సో మీరు పోకో M2 Proలో 0 to 100% మీకు 1 అవర్ లోపే కంప్లీట్ అవుతుంది. ఇదే మీరు రియల్మీ 6iలో చూసుకుంటే దగ్గర 75 మినిట్స్ అయితే పడుతుంది. సో 1 అవర్ పైన ఎక్కువ 15 మినిట్స్ అయితే మీకు రియల్మీ 6iలో చూసుకోవచ్చు. సో ఓవరాల్గా వాళ్ళు బాక్స్ ఆఫర్ చేస్తున్న ఛార్జర్ బట్టి క్లియర్ విన్నర్ మనకి పోకో M2 Proలో మనం చూసుకోవచ్చు. ఈ 3 మొబైల్స్తో మనకు డెడికేటెడ్ SD కార్డ్ స్లాట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రియల్మీ 6iలో మీరు 256GB వరకు అయితే SD కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఇదే మీరు పోకో M2 Pro రెడ్మీ నోట్ 9లో 512GB వరకు అయితే SD కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మీరు SD కార్డ్లో ఎక్కువ స్టోరేజ్ యూజ్ చేసినట్లయితే మీకు పోకో M2 Pro ఒక బెటర్ చాయిస్ అయితే ఉంటుంది. సో రెడ్మీ నోట్ 9లోనూ మీరు 512GB వరకు అయితే SD కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఈ 3 మొబైల్స్ మనకు Android 10తోనే అవుట్ ఆఫ్ ద బాక్స్ రానుంది. సో పోకో M2 Pro రెడ్మీ నోట్ 9 చూసుకుంటే MIUI 11తో రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ద బాక్స్ చూసుకుంటే. ఇదే మీరు రియల్మీ 6i చూసుకుంటే రియల్మీ UI తోనే రన్ అవుతుంది. సార్ వాల్యూ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేశాను, మీరు చూసుకోండి. సో అన్ని మనకి ఇన్ బిట్వీన్ లోనే ఉంది. సార్ వాల్యూ రీడింగ్ చూసుకుంటే మనకు సేఫ్ గానే మనం చెప్పుకోవచ్చు. సో హెడ్కి కానీ బాడీకి కానీ కరెక్ట్గా అయితే ఉంది. సో ఇక ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడినట్లయితే రియల్మీ 6i మొబైల్ మనకు 13,000కి అయితే ఆఫర్ చేస్తున్నారు. పోకో M2 Pro 14,000కి అయితే అవైలబుల్ ఉంది. ఇదే రెడ్మీ నోట్ 9 12,000కి అయితే అవైలబుల్ ఉంది. మీరు 10K బడ్జెట్లో మొబైల్ కొనాలి అనుకునే వాళ్ళకి నేను సజెస్ట్ ఇచ్చేది ఏమంటే ఒక 2,000 ఎక్స్ట్రాగా మీరు ట్రై చేసి డెఫినెట్గా రెడ్మీ నోట్ 9 అయితే తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ఒక బెస్ట్ ప్రాసెసర్ మనం చూసుకోవచ్చు, MediaTek Helio G85 ప్రాసెసర్. సో మీరు ఎలాగైనా ట్రై చేసి రెడ్మీ నోట్ 9 కొనడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ మిగతా 2 మొబైల్స్ రియల్మీ 6i పోకో M2 Proలో చూసినట్లయితే నాకు గేమింగ్ కోసమే ఒక మొబైల్ కావాలి, నేను ఎక్కువ గేమింగ్స్ ఆడితే, నేను గేమింగ్ లవర్ని పిచ్చి నాకు గేమింగ్ ఆడడానికి అయితే రియల్మీ 6i ఒక బెటర్ ఆప్షన్గా అయితే ఉంటుంది. ఎందుకంటే MediaTek Helio G85 ప్రాసెసర్ గేమింగ్ కోసమే తీసుకొచ్చారు. సో మీకు గేమింగ్ కోసమే పర్టికులర్గా ఒక మొబైల్ కావాలి, నాకు డిస్ప్లేలో చాలా మంచిగా ఉండాలి డిస్ప్లే యూసేజ్ అనే వాళ్ళకి రియల్మీ 6i ఒక బెస్ట్ చాయిస్గా అయితే ఉంటుంది. నాకు ఓవరాల్గా ఒక బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్న మొబైల్ కావాలి, నేను ఎక్కువ గేమింగ్స్ ఆడను, అప్పుడప్పుడు ఆడతాను, కానీ నాకు బ్యాటరీ లైఫ్ అయితే చాలా వరకు రావాలి అనుకునే వాళ్ళకి పోకో M2 Pro ఒక బెటర్ చాయిస్గా ఉంటుంది. సో మీరు పోకో M2 Pro సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎలాంటి హీటింగ్ ప్రాబ్లం అయితే మీరు ఎక్కువ చూడలేరు. సో మీకు బ్యాటరీ లైఫ్ అయితే చాలా మంచిగా ఉంటుంది. బ్యాటరీ అయినా కూడా మనకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఉన్నదన్న ఛార్జింగ్ త్వరగా అవుతుంది. సో ఓవరాల్గా ఒక బెటర్ మొబైల్ కావాలి, నార్మల్ యూసేజ్కి నాకు ఒక మంచి మొబైల్ కావాలనుకునే వాళ్ళకి పోకో M2 Pro ఒక బెటర్ చాయిస్గా అయితే ఉంటుంది. కానీ రియల్మీ 6i కంపేర్ చేస్తున్నప్పుడు ప్రైస్లో 1000 రూపీస్ అయితే ఎక్కువ ఉంది. పోకో M2 Proలో నేను గేమింగ్ ఆడలేనంటే కంపల్సరీ మీరు ఆడగలరు, కానీ రియల్మీ 6iలో గేమింగ్ ఆడేటప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఇందులో చూడలేరు. ఎందుకంటే ఇందులో 60 Hz రిఫ్రెష్ రేట్ ఉన్నందున మీరు నార్మల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రియల్మీ 6iలో చూసుకుంటే అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఎప్పుడు నేను 3 మొబైల్స్ కంపారిజన్ అయితే నిజంగా తీసుకురాలేదు, ఇదే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. సో 3 మొబైల్స్ కంపారిజన్ అయితే సో వీడియో మీకు ఎలా ఉన్నది నాకు నిజంగా తెలియదు. సో ఏదైనా కన్ఫ్యూషన్ ఉన్నిందా, ఏమన్నా మీ ఒపీనియన్ ఏమంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టైం నేను ఏదైనా చేంజ్ చేసుకోవాలా ప్లీజ్ కమెంట్ సెక్షన్లో నాకు చెప్పి మీ సజెషన్ అయితే ఇవ్వండి. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి టాపిక్ కలుస్తా, అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నా. ప్రకాష్.